ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఈ కొండపైకి వెళ్తున్నాం కర్రల కోసము. ఈరోజు బాబుకి సెలవు అనేసి, ఇంట్లో కర్రలు లేవు, బాబుకి సెలవు కదా అనేసి ఈరోజు కొండపైకి వస్తున్నాము. ఈ కొండపైకి వెళ్తున్నాం. కర్రలు ఉంటాయంటావా? నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా ఈ కొండకు వచ్చామా లేకపోతే కర్రలకు వచ్చున్నామా? ఫస్ట్ టైం ఏదో ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, అలాగ ఉంటుంది ఈరోజుది. ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది. ఓడి అమ్మరై ఎక్కేసాడు. రైట్ పదా ఆడెక్కేసాడు, నువ్వు ఎక్కలేవు. అక్కడ నుంచి ఎక్కువ చిన్నపిల్ల అది. ఇంకా పైగా అయితే ఎక్కలేం పండు, బాబుతో వచ్చాం కదా. ఇక్కడ ఎక్కడో చిన్న చిన్న పుల్లలని తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే పదా, అది బెటర్. ఎప్పుడు కొండకి వెళ్ళలేదు పండు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అందుకని కర్రలు చేయడం కూడా నాకు తెలియట్లేదు ఎలా చేయాలో. ఆ కత్తి ఉంటే బాగుండు, నరకడానికి బాగుండాల్సింది కదా. కత్తి లేదు కదా మన దగ్గర. సర్లే ఏదో ఒకటి చిన్న చిన్నది కొన్ని నేను వచ్చినందుకు చిన్న చిన్న పుల్లలు. ఒక పూట స్నానంకి వేడి నీళ్ళు పెట్టుకోవడానికైనా పట్టుకో, వచ్చినందుకైనా. పెద్ద కొండ ఎక్కలేము కదా, తీసుకెళ్ళిపోదాం అలాగే. చిన్న కొద్ది గుచ్చుకుంది మన రకం. ఇదిగో మెల్లి ఇటు అటు పట్టు చూసుకొని లాగు. చిన్న పిల్లలు చేరుకొని పుల్లలు తీసుకెళ్తున్నాం మేము. పైకి ఎక్కలేం కదా బాబుతో, ఇబ్బంది. బాబు ఉన్నాడు కదా, వెళ్ళలేము, పెద్దది కూడా చేయలేము. కరివేపాకులు మాత్రం భలేగా ఉన్నాయి ఇక్కడ, మంచి స్మెల్ వస్తుంది. కత్తి ఉంటే పెద్ద పెద్ద కర్రలు చేయాలి కదా. కత్తి లేదు కదా, పుల్లలు చేసుకుని వెళ్ళిపోదాంలే. గట్టిగా ఎండ ఉంది పండు. ఎండ మామూలుగా లేదే, చాలా ఎక్కువగా ఉంది. ఈ పుల్లల కోసం ఎండకు మాడుకుంటూ చేయాలా, తప్పదు మరి. కర్రలు కర్రలు కర్రలు, కొండకెళ్దాం అన్నావు, అయింది కదా. ఇప్పుడు నీకు సరిపోయింది. ఇప్పుడు కర్రలు చేయడం అంటే ఇంత కష్టమా? అమ్మ బాబాయ్, సింపుల్గా అయిపోద్దేమో అనుకున్నాను. ఇంత కష్టమేట్రా బాబోయ్ కర్రలు చేయడం. బాబోయ్, ఫోన్లో ఈ మాత్రమైనా ఉంది కదా, ఇంకా పైకి వెళ్ళాలంటే కష్టం రా బాబు. బాబుతో ఇబ్బంది. కర్రలకి వెళ్ళి వచ్చే వాళ్ళకి చూస్తే నేను ఏదో సింపుల్గా చేసుకొని వచ్చేస్తున్నారు కొండకి వెళ్ళి అనుకుంటుండేను, కానీ బాబు ఈరోజు కొండకు వచ్చాక తెలిసింది కర్రలకి వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. పాపం ఇబ్బంది పడుతున్నారు అనేసి, ఈ ఎండతో పాపం వెళ్తున్నారు, మాడిపోయి డ్రింక్స్ అయినా ఏమైనా తీసుకెళ్తున్నారో లేదో తాగడానికి, మంచినీళ్ళు గట్రా ఏమైనా. మా లాంటి వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడుతున్నాం కర్రలు చేసుకుంటూ, ఈ ఎండతో మాడిపోతూ బాబుతో వచ్చాము. అమ్మ బాబాయ్,
చాలా గట్టిగా ఉంది కర్రలు కదా. బాగా చేసావు. కర్రలా దీన్ని ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి. కర్రలు కట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఇప్పుడు రెండు అలా కలపాలన్నమాట. ఆ రెండింటిని ముడి చేస్తే గట్టిగా ఉంటుంది అనమాట. కొంచెం అయినా కట్టడానికి బాగుంటుంది అనమాట. ఓకే, తాడైపోయింది. అలసిపోయావా? అలసిపోయింది మరి. సర్లే, త్వరగా ఇది చేసి కట్టేసి అంబలి తెచ్చుకున్నాం కదా, అంబలి వండేసి తినేసి వెళ్ళిపోదామా? అలాగే. గట్టిగా మాట్లాడు, ఏడ్ చేస్తావు ఇప్పుడు. ఓపిక లేదు, అలసిపోయాను. ఇది బాగా ఎండతో ఉంది. అయితే అదే కదా. రెడీ అయిపోయింది, వేసుకో. ఓకే, కర్రలు సర్దుకోవడం అయిపోయింది. ఇలా కట్టుకోవాలి కర్రలు. ఓకే, కట్టేసుకున్నాను. అలసిపోయాం ఫ్రెండ్స్, రండి అంబలి తాగుతాము, అంబలి వండుకొని. ఫస్ట్ టైం కదా మేము కొండ మీదకి వచ్చి వంట చేసి తినడం. ఫస్ట్ టైం ఇది. మళ్ళీ రావాలి, మళ్ళీ ఏదో ఒక ఏదైనా చేయడానికి రావాలి. వీడియో చేసుకొని కొండ మీద వచ్చి వీడియో చేస్తే బాగుంటుంది. ఇంకా అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇవాళ అంబలి ఇవ్వు నాకు. మరి ఆకలిస్తుంది, ఇవ్వాలా అంటావు వేటి? నువ్వు ఒకటే తినేస్తావేటి? అబ్బా, టేస్ట్ వేరు. ఇప్పుడు హాయిగా ఉంది పండు. ఇప్పుడు హాయిగా ఉందా నీకు? ఎంతకి అలసిపోయి ఉన్నాను కదా, చాలా హ్యాపీగా ఉంది, హాయిగా అనిపిస్తుంది నా ప్రాణం. ఓకే, అంబలి అయితే తాగేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, బయలుదేరిపోతున్నాము ఇంటికి. ఇలా రౌండ్గా చుట్టుకుంటారు, ఎందుకంటే కర్రల మొప్పు ఎక్కువ పెద్దది ఉంటుంది కాబట్టి చాలా దూరం నుంచి కొండపై నుంచి ఇంటి వరకు తీసుకురావాలి కదా. కర్రల మొప్పు తల మండుతుందని ఇలా సుమ్మ చుట్టుకుంటారు. ఇదిగో ఈ విధంగా అన్నమాట. ఇలా పెట్టుకుని ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, రండి కర్రల మోపు మోసుకుంటాను. ఓకే, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా వీడియోని తప్పకుండా చూసి లైక్ చేయండి. బాయ్, ఉంటాను.